హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మమతా మోహన్ దాస్ ఏముదొంగ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. తనకి 2 సార్లు క్యాన్సర్ వచ్చి కూడా జయించి మళ్ళీ వచ్చింది. అండ్ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా ఇండస్ట్రీకి కంప్లీట్గా దూరం అయింది. ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడంతో రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఒక రాజమౌళి గారు గురించి ఒక విషయం షేర్ చేసుకోవడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? మమతా మోహన్ దాస్ తర్వాత జేడి చక్రవర్తి గారి డైరెక్షన్లో సిద్ధం అనేదో సినిమా కూడా చేశారు. చాలా అంటే మంచి యాక్ట్రెస్. అయితే ఆవిడ మలయాళంలో బాగా ఫేమ్, మంచి సింగర్ కూడా. ఈ అంశం ఇప్పుడు వైరల్ ఏమవుతుందంటే, రాజమౌళి గారి యమదొంగ సినిమా చేసేటప్పటికి ఆమె ఇదిగో అభయ అని చెప్పి తర్వాత యముడు కూడా ఈ వేషంలో రావడం, అక్కడ కొంచెం లెంతీగా చూపించారు ఆమె క్యారెక్టర్ని. సో ఆ పెర్ఫార్మెన్స్ కూడా ఆమె బాగా చేశారు. సో ఎన్టీఆర్తో పాటు చాలా బాగా చేశారు. ఆయనతో డ్యాన్స్ షేర్ చేసుకోవడం అంటేనే అందరికీ కాలు వణుకుతాయి. అమ్మో ఈజీగా చేయగలమా లేదా అతనితో ఎన్టీఏగులు తీసుకుంటామని. సో అట్లా ఆయనతో బాగా చేసేసారు. అయితే అప్పట్లో ఆమెకి అరుంధతి సినిమా ఆఫర్ కూడా ఈమెకే ఫస్ట్ తలుపు తట్టిందంట. కాకపోతే ఎవరో చెప్పారంట, ప్రొడక్షన్ హౌస్ ఎప్పుడుదో పాతది మంచిది కాదు ఏదో అన్నట్టుగా. శ్యాంప్రసాద్ రెడ్డి గారిది అంటే ఎప్పుడు అంకుశం ఆ పాత 80s సినిమాల నుంచి కూడా ఉన్నది కదా మల్లెమాల ప్రొడక్షన్స్. ఇప్పుడు ఈరోజు జబర్దస్త్లో కొన్ని పదుల సంఖ్యలో ఆర్టిస్టులని ఇండస్ట్రీకి పరిచయం చేసిందంటే మళ్ళీ ఆ మల్లెమాల ప్రొడక్షన్సే శ్యాంప్రసాద్ రెడ్డి గారిదే. సో అట్లా ఎవరో చెప్పడంతో ఈమె మేబీ డేట్స్ ఖాళీ లేకపోవడం, పైగా ఇలా చెప్పడం అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదంట. దట్ రాజమౌళి గారు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాం. ఎందుకంటే అనుష్క గారికి కెరియర్ పీక్ చూసింది అరుంధతి తర్వాతే. ఆవిడ అరుంధతి ముందు అనుష్క అంటే జస్ట్ ఒక గ్లామరస్ రోల్స్కి హీరోయిన్ అంటే ఏదో రబ్బర్ స్టాంపుగా ఉన్నంత వరకే చూశారు. అరుంధతి తరువాత సోను సూద్ కూడా చాలా ఆఫర్స్ పెరిగాయి. సోను సూద్ అండ్ చాలా మందికి. ఇంకా అనుష్క కంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, టాప్ హీరోయిన్ పొజిషన్ తీసుకెళ్ళిపోయారు. సో అది మిస్ అయ్యడంతో అబ్బా మంచి మిస్ చేసుకున్నారమ్మంటే చాలా ఫీల్ అయిందట. అబ్బా అంటే ఫీల్ అవ్వడానికి ఏం లేదు, గట్టిగా మాట్లాడేది. ఎందుకంటే తినేవాడి పేరు ఆ మెతుకు మీద ఉన్నట్టుగా పాత్ర మీద కూడా ఆర్టిస్ట్ పేరు ఉంటుందంట. అది అనుకుంటే కానీ మన వరకు రాదు. యాక్చువల్గా ఇది ఈడియట్ సినిమా పూరి జగన్నాథ్ గారు సుమంత్ గారిని మైండ్లో పెట్టుకొని రాశారంట అది. బట్ అది రవితేజ ఈరోజు మాస్ మహారాజు ఇప్పటివరకు కెరీర్. అంతకుముందు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం హిట్ అయ్యింది ఓకే, కానీ ఈడియట్తో మంచి స్టార్ ఇమేజ్ వచ్చింది, వరుస హిట్స్ కదా. ఇంకా అంటే రవితేజను బేస్ చేసుకొని సినిమాలు ఆడడం స్టార్ట్ చేసింది ఈడియట్ తర్వాత నుంచే. ఈడియట్ తర్వాత దొంగోడు అవి సినిమాల నుంచి అలా వచ్చాయి. అలాగా ఒక్కొక్కలా. ఇప్పుడు ఖైదీ కూడా కృష్ణ గారు అనుకున్నారంట. కృష్ణ గారు కాల్ షీట్స్ అవి ఖాళీ లేకపోవడం, ఎవరో ఇండస్ట్రీ కొత్తగా కుర్రోడు వచ్చాడు బాగా చేస్తున్నాడంట ఆయన తీసుకోండి. ఎవరో చిరంజీవి అంటే చిరంజీవి గారి కెరియర్ టర్నింగ్ పాయింట్. ఎగ్జాక్ట్లీ అలా మైలురాయిగా ఉండిపోతుంది. అది లైఫ్నే టర్న్ చేసేస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు మహావృక్షం అయిపోయారుగా, ఎంతమందికి నీడనిస్తున్నారు ఆయన. సో అంటే ఒక్కొక్కరు టైం ఆ పేరు ఉంటుంది. మేబీ మమతా మోహన్ దాస్ గారికి పేరు లేదేమో ఆ పాత్ర మీద, అనుష్క గారి పేరు ఉంది కాబట్టి ఆవిడకి. ఎగ్జాక్ట్లీ. కానీ అరుంధతి మూవీలో అనుష్క తప్ప వేరే వాళ్ళని పెడితే చూడలేమేమో అన్నంతగా చేసింది. ఎగ్జాక్ట్లీ. డైరెక్షన్ కూడా మారిపోతుంది పాత్ర బట్టి, డైరెక్టర్ కూడా మార్చేస్తుంటారు డైరెక్షన్. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా.